హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండినటువంటి మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుందన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది? ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? సో, దీని ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుంది? అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంట అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండినటువంటి మహిళల కోసము ఆడబిడ్డ నిధి పథకాన్ని కుటుంబ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క పథకం కింద యాక్చువల్‌గా మనకు ప్రతి నెల రూ. 1500 చొప్పున ఇస్తారా? లేదంటే సంవత్సరానికి రూ. 18,000 చొప్పున ఇస్తారా? అనే విషయం మీద ప్రభుత్వం మనకు ఇంకా కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో, ప్రతి నెల ఇస్తే రూ. 1500 చొప్పున వస్తుంది. లేదు సంవత్సరానికి ఒకసారి ఇస్తే రూ. 18,000 అనేటువంటిది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే మీకు డీబీటీ విధానంలో డబ్బులనేటువంటివి విడుదల చేస్తారనమాట. ఓకేనా? మీకు ఈ డబ్బులు మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్‌కే డైరెక్ట్‌గా జమ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యొక్క పథకం కింద రూ. 3,300,00,00,000 బడ్జెట్ కూడా కేటాయింపు చేసింది ప్రభుత్వం. ఇక ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేదే ఆలస్యం. సో, అమల్లోకి తీసుకొచ్చిన వెంటనే మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు విడుదలవుతూ ఉంటుందన్నమాట. ఇక కొంచెం బ్రీఫ్‌గా ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అండ్ అలాగే పథకానికి సంబంధించిన అర్హతలేమిటి? అనర్హతలేమిటి? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాల ప్రజలకు ప్రతి నెల కూడా డబ్బులనేటువంటిది అందించడం కోసం, లేదంటే సంవత్సరానికి ఒకసారి అందించడం కోసం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది. సో, గతంలో వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిదైతే ఉండింది కదా! మహిళలకు సంబంధించి రూ. 18,000 అయితే వచ్చేదన్నమాట సంవత్సరానికి. సో, ఈ యొక్క పథకంకి రిలేటెడ్‌గా మనకు ఈ పథకాన్నయితే తీసుకొచ్చారు మహిళల కోసం. సో, కాబట్టి ఈ పథకాని కింద మనకు ఎంత విడుదల చేస్తారు అనే విషయం మీద ప్రభుత్వము ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈ డబ్బులొచ్చేసి మధ్యవర్తులు అవసరం కూడా లేకుండా డైరెక్ట్‌గా పేద ప్రజలకు అందించే విధంగా అయితే తీసుకురావడం జరిగింది. అంటే మధ్యవర్తులంటే డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్స్‌లోకి విడుదల చేస్తారు. మధ్యలో ఎవరి ప్రమేయం కూడా లేకుండా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు పెన్షన్ డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళ ద్వారా పంపిణీ చేపిస్తున్నారు. అలా ఎవరి ప్రమేయం కూడా లేకుండా డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే విడుదల చేయడం జరుగుతుంది. సో, ఇందుకు గాను రూ. 3,300,00,00,000 బడ్జెట్ అయితే కేటాయింపు చేస్తున్నారు ఆల్రెడీ చెప్పాను. ఇందులో వచ్చేసి వర్గాల వారీగా బీసీ మహిళలకొచ్చేసి రూ. 1,000,00,00,000, ఈబీసీ మహిళలకొచ్చేసి రూ. 629,00,00,000, మైనారిటీ మహిళల కోసం వచ్చేసి ఎంత కేటాయింపు చేస్తున్నారు అంటే ఒక సెకండ్. సో, రూ. 83.79,00,00,000 కేటాయింపు చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం వచ్చేసి మిగిలినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకు రూ. 3,300,00,00,000 బడ్జెట్ కేటాయింపు చేసింది ప్రభుత్వం ఆల్రెడీ కూడా. ఇక ఎలిజిబిలిటీ సంగతి చూద్దామండి ఈ పథకానికి సంబంధించి. ఆడబిడ్డ నిధి పథకంకు అర్హత పొందడానికి ఈ క్రింది ప్రమాణాలనేటువంటివి ఖచ్చితంగా కలిగి ఉండాలి. రాష్ట్ర నివాసంలో చూసుకుంటే అర్హులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిర నివాసం కలిగి ఉండాలి. అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలన్నమాట. రైతు మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినవారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాల సభ్యులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులైతే అవుతారు. ఓకేనా? సో, అలాగే ఇతర పథకాల నుంచి లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, సో, ఇప్పటికే వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హత కారని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఏజ్ లిమిట్స్ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తింపు జరుగుతుంది. సో, మీకందరికీ కూడా డబ్బులనేది డీబీటీ విధానంలో డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేస్తారనమాట. అది కూడా దరఖాస్తులు చేసుకున్న తరువాత. దాని తర్వాత మనకు కుటుంబ ఆదాయ రికార్డు, దాని పౌరసత్వ ధృవీకరణ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించవలసైతే ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇక కొంచెం బ్రీఫ్‌గా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాల గురించి చూద్దాము. ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, జెరాక్స్, దాని తర్వాత రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పనిచేసేటువంటి మొబైల్ నంబరు, బ్యాంక్ పాస్‌బుక్ జెరాక్సు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండండి మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు. సో, అప్పటికప్పుడే అన్నీ కూడా ఎత్తుక్కోకుండా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే దరఖాస్తులు ప్రారంభం అయిన వెంటనే మీరు వెళ్ళి దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవచ్చనమాట. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే, ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభమండి. మనకు ముఖ్యంగా 2 విధాలుగా మీరు చేసుకోవచ్చనమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సెపరేట్‌గా మనకు ప్రభుత్వము వెబ్‌సైట్ అనే దాన్ని బిల్డ్ చేస్తూ ఉంది. లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినా కూడా మీరు దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకువెళ్తే వాళ్ళొక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. సో, దాన్ని లేదు అనుకుంటే ఆన్‌లైన్‌లోనే వాళ్ళు అప్లై అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి మాక్సిమం ఆన్‌లైన్‌లోనే అప్లై చేస్తారు. మీరు కూడా అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. సెపరేట్‌గా మనకు వెబ్‌సైట్ అనేటువంటిది బిల్డ్ చేస్తూ ఉంది కాబట్టి. ఇప్పుడు నేనేవైతే జెరాక్స్ అన్నీ కూడా చెప్పానో డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి అక్కడ సమర్పించి మీరు అప్లై అయ్యేటువంటిదైతే చేసుకోవచ్చనమాట. నో ప్రాబ్లమ్. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి. ఇక ఎప్పటినుంచి ఈ యొక్క దరఖాస్తులు అయ్యేటువంటివి మొదలవుతాయి అంటే, సో, మాక్సిమం మనకు ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అనేటువంటివి పెండింగ్‌లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని పథకాలను కూడా ఆల్మోస్ట్ ఆల్ అమల్లోకి అయితే తీసుకొచ్చేసారు. సో, 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లు ఒకటి అండ్ అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఒకటి మహిళలకు సంబంధించి. సో, మాక్సిమం మనకు ఈ 2026 సంవత్సరంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఎప్పుడు జనవరి నెల నుంచి. సో, చూద్దాం ప్రభుత్వము ఎటువంటి అప్డేట్ అయితే విడుదల చేస్తుందో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. సో, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, ఖచ్చితంగా జనవరి నెలలోనే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు మొత్తం కూడా మొదలుపెట్టి మీకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఈ మంత్ ఎండ్ నుంచే ఈ దరఖాస్తు ప్రక్రియలు మొదలుపెట్టి, సో, పండుగ కానుకగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చనమాట. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడు మీకు మొత్తం అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మీరందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని నేను పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.